అందరికీ నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో ఇవాళ మనం మాట్లాడబోతున్న అంశం ఏంటి అంటే కనుక కస్టమ్స్ డేకి సంబంధించిన పూర్తి సమాచారం మనం విందాం. ఈ సమాచారాన్ని ఈరోజు మనకు అందించేందుకు ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేశారు శ్రీ సాధు నరసింహారెడ్డి ఐఆర్ఎస్ గారు, కమిషనర్ ఆఫ్ ది కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ విజయవాడ నుంచి. సార్ గారితో మాట్లాడి మనం ఈ యొక్క కస్టమ్స్ డేకున్న ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. 2006 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అయిన శ్రీ సాధు నరసింహారెడ్డి గారు సమాజ సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇతను ఏపీపీఎస్సీ 2001లో నిర్వహించిన జేఎల్ పరీక్షలో జోన్ టాపర్గా నిలిచారు మరియు 2006 వరకు సివిక్స్ లెక్చరర్గా పనిచేశారు. తన మాతృభాష మీద ఉన్న ప్రేమతో తెలుగు మీడియంలో సివిల్స్ రాసి 2006లో ఆల్ ఇండియా ర్యాంక్ 197 సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో చేరారు. అనంతరం తనలాగే సివిల్ సర్వీసెస్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే తెలుగు అభ్యర్థులకు సహాయం చేయడానికి మరియు వారికి కెరీర్ గైడెన్స్ అందించడానికి 2006లో ముస్సోరిలో భారతీయ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ను ప్రారంభించారు. 2023లో 6 గంటల వ్యవధిలో 1412 యూనిట్ల రక్తాన్ని, 2024లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించిన సామాజిక సేవా కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అదేవిధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. విజయవాడలో ఇటీవల వచ్చిన ఆకస్మిక వరదల సమయంలో తమ కస్టమ్స్ జీఎస్టీ బృందంతో కలిసి 200 మందిని రక్షించి సుమారు 2000 మందికి తక్షణ సహాయాన్ని అందించారు. సార్ ఇనిషియేటివ్ అయిన బాక్స్ ఆఫ్ కైండ్నెస్ ద్వారా 12 లక్షల నిధులు సేకరించి దాదాపు 1800 కుటుంబాలకు నేరుగా సహాయ కిట్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం వివిధ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 3000 మంది అభ్యర్థులకు మార్గనిర్దేశకం చేస్తూ ఉన్నారు. సార్ చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలకు గాను స్వామి వివేకానంద విశిష్ట పురస్కారంతో పాటు ఢిల్లీ తెలుగు అకాడమీ ఉద్యోగరత్న అవార్డుతో సత్కరించింది. అంతేకాదు సార్ ఒక ఆరోగ్య ఔత్సాహికులు. అనేక సైక్లింగ్ ఈవెంట్స్లో విజయం సాధించడమే కాక 200 కిలోమీటర్ల సైక్లింగ్ నిర్దిష్ట సమయంలో పూర్తి చేసి ర్యాండ్యూనర్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. సార్ ఆధ్వర్యంలో కస్టమ్స్ శాఖ మరింత బలోపేతం అయ్యింది. సార్ యొక్క విజన్, ప్రణాళికాబద్ధమైన చర్యల వల్ల అక్రమ రవాణాలపై నిఘా మరింత గట్టిపడింది. 50 కోట్ల విలువైన సిగరెట్లు, 52 కిలోల అక్రమ బంగారు స్వాధీనం చేసుకోవడం వంటి విజయాలు కేవలం ఒక ఆరంభం మాత్రమే. అనేక అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్లను గుర్తించి వాటిని విస్తృతమైన ఆపరేషన్ల ద్వారా నిర్వీర్యం చేశారు. ప్రతి చర్యలు ఖచ్చితత్వం, ధైర్యం, చట్టపరమైన అంకితభావంతో పనిచేయడం నరసింహారెడ్డి గారి ప్రత్యేకతగా నిలిచింది. సో సార్ గారితో ఈరోజు మనం మాట్లాడి ఈ యొక్క కస్టమ్స్ డేకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ కార్యక్రమంలో ముందుగా మనం ఈ కస్టమ్స్ డేని ఎవ్రీ ఇయర్ మనం నిర్వహించుకుంటూ ఉంటాం కదా సార్, మరి ఈ ఇయర్కి సంబంధించిన థీమ్ సంబంధించిన వివరాలు సార్. ప్రతి సంవత్సరం కూడా జనవరి 26ను మనం ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం 15th ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే 1971లో మనం వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్లో ఇదే రోజు మనం భాగస్వాములు కావడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుండి కూడా ప్రతి సంవత్సరం 15th ఫిబ్రవరిని మనం ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేకి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక థీమ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే ఈఎస్పి, ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. దేంట్లో ఎఫిషియన్సీ? లాజిస్టిక్స్, కస్టమ్స్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ దగ్గర నుండి ఎండ్ పాయింట్ ఆఫ్ ద గూడ్స్ వరకు జరిగే లాజిస్టిక్స్లో, అది డెలివరీ కానివ్వండి లేదా లోడింగ్ కానివ్వండి, క్లియరెన్స్, వీటన్నిటిలో కూడా ఆ ఎఫిషియన్సీ అనేది తీసుకొని రావాలి. ఎట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఆఫ్ ద గూడ్స్, సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఆల్సో మెయింటైన్ చేయాలి. వీటి ద్వారా ప్రాస్పరిటీ అనేది సాధించాలి నేషన్కి అనే ఉద్దేశంతో ఈసారి థీమ్గా దాన్ని ఈఎస్పి అనే థీమ్ని తీసుకోవడం జరిగిందండి. సార్ మరి కస్టమ్స్ శాఖ అనేది మనకి ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్? మీ బాధ్యతలు ఎలా ఉంటాయి? దీనికి సంబంధించిన వివరాలు సార్. కస్టమ్స్ శాఖ 2 ప్రత్యేకతలు అండి. మిగిలిన శాఖలకు లేని ఒక ప్రత్యేకతలు ఏంటంటే, ఫస్ట్ది ఏ శాఖ అయినా ఆ దేశానికి పరిమితమై ఉంటుంది. పోలీసు కానీ, మిలిటరీ కానీ, ఇంకోటి కానివ్వండి. కానీ కస్టమ్స్ దగ్గరికి వచ్చేసరికి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని కస్టమ్స్ శాఖలు కూడా ఒకదానికొకటి కలిసి పనిచేస్తుంటాయి అన్నమాట. అందుకనే ఒక వర్డ్ చెప్తారు ఏంటంటే
బార్డర్స్ డివైడ్, కస్టమ్స్ కనెక్ట్. అంటే కస్టమ్స్ డివైడ్ అయిన బార్డర్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అందుకని వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ యొక్క పరిధి కూడా మిగిలిన శాఖలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కేవలం ఈ ఒక్క డిపార్ట్మెంట్కి మాత్రమే సీలోను అంటే నీటిపైన, ల్యాండ్ మీద, నేల మీద, ఆకాశంలోను, ఎయిర్లోను అన్ని విధాలుగా కూడా అధికారం పరిధి ఉన్న శాఖ ఇది కస్టమ్స్ శాఖ అండి. సో ఈ కస్టమ్స్ శాఖ ద్వారా మనం 2 రకాల ప్రైమరీ బాధ్యతలు, ఒకటి ట్యాక్స్ కలెక్షన్ అనేది చేస్తాము, రెండోది ఎకనామిక్ సెక్యూరిటీ ఆఫ్ ది కంట్రీ కూడా మనం కాపాడుతూ ఉంటామండి. సార్ మరి మన భారతదేశ అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో కస్టమ్స్ శాఖ బాధ్యత ఎలా ఉంటుంది సార్, పాత్ర ఏమిటి సార్? ఆర్థిక అభివృద్ధి అనేది వచ్చినప్పుడు ఇక్కడ జరిగే ప్రొడక్షన్కి సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మన సామర్థ్యాన్ని పెంచే విధంగా ఇంపోర్ట్స్ని మనం అలౌ చేయటము, ఆ విధంగా తయారైన వస్తువులకి ఎక్స్పోర్ట్స్ని మనం అలౌ చేయటము, ఈ ఇంపోర్టు ఎక్స్పోర్ట్ చేసే సందర్భంలో మనం సరైన విధంగా పన్నులు తీసుకోవటము, వాటి ద్వారా పన్నులు రాబట్టడము, వాటితో పాటు మన పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా, మన పరిశ్రమల యొక్క ప్రయోజనాలకు ఇబ్బంది కలిగే విధంగా ఇతర దేశాల నుంచి డంపింగ్ అనే రూపంలో రకరకాల వస్తువుల్ని అతి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలకి విఘాతం కలిగించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు మనం గమనించి వాటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీసు, అదేవిధంగా మన దగ్గర ఉన్న వస్తువులకే కాకుండా పర్యావరణానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తూ ఉంటాయి. రకరకాల ఇంపోర్ట్స్ తోటి బయోమెడికల్ వేస్ట్ ఇంపోర్ట్ కూడా జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రమాదకరమైన రసాయనాలు వచ్చే అవకాశం ఉంది, ప్రమాదకరమైన ఫంగస్లు, బ్యాక్టీరియాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్ట్ అక్కడే మనం పోర్టుల్లోనే వాటిని గుర్తించి ప్లాంట్ క్వారంటైన్ అధికారుల ద్వారా వాటిని చర్యలు తీసుకొని అక్కడే వాటిని నాశనం చేయటం లేదా మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి. సార్ మరి ఈ అక్రమ రవాణా నివారణలో మీ శాఖ తీసుకుంటున్న చర్యలు అంటే ఏం చెప్తారు సార్? కస్టమ్స్ డిపార్ట్మెంటు ఇటువంటి అక్రమ రవాణా విషయంలో ఎప్పటి నుండో కూడా చాలా కఠినమైన వైఖరి కనబరుస్తూ ఉందండి. ఈవెన్ విజయవాడ కస్టమ్స్ ఏదైతే నేను కమిషనర్గా ఉన్నానో ఇక్కడ కూడా మీరు గత 3 సంవత్సరాలు కనుక ట్రెండ్ కనుక తీసుకున్నట్లయితే మేము చేపట్టే కేసులలో కానివ్వండి, లేదా సీజ్ చేసిన గూడ్స్లో కానివ్వండి, లేదా అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో కానివ్వండి చాలా పురోగతి కనబడుతూ ఉంది. ఈ ఒక్క సంవత్సరంలోనే మనం 19 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్కి సంబంధించి, అదేవిధంగా ఇల్లీగల్ సిగరెట్స్కి సంబంధించి వీటిని అరెస్ట్ చేయడం జరిగింది. వీటితో పాటుగా గంజాయి, నార్కోటిక్స్, ఎన్డీపీఎస్ కేసులు అవి కూడా మనం ఇక్కడ చేయటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఈ మధ్య రీసెంట్ కాలంలో మేము ఒకటి కనుక్కుంది ఏంటంటే, ఎప్పుడో బ్యాన్ చేసిన చైనీస్ వెల్లుల్లి, గార్లిక్ అంటాము, చైనీస్ వెల్లుల్లి ఎప్పుడో బ్యాన్ చేశారు ఇండియాలో దాదాపు 10 సంవత్సరాల క్రితం. అవి అక్రమ మార్గంలో నేపాల్ ద్వారా ల్యాండ్ రూట్స్ ద్వారా ఇంతకుముందు ఆ బార్డర్ స్టేట్స్లో అమ్ముతున్నట్లుగా మనకు ఒక సమాచారం ఉంది. కానీ మొదటిసారిగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా అవి ఎంటర్ అవుతున్నాయని తెలుసుకొని ఇమ్మీడియట్గా లారీని సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఆ తీసుకొచ్చిన వెల్లుల్లి మొత్తాన్ని కూడా మనం బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీలో వాటిని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ రకంగా ప్రతి కదలికను మనం గమనిస్తూనే ఉంటాము. మనకున్న ఇన్ఫార్మేషన్ వ్యవస్థ కానివ్వండి, లేదా టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటి ద్వారా ఎప్పటికప్పుడు కూడా మనం స్మగ్లర్ల భరతం పట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి. సార్ మరి మీరు టెక్నాలజీకి సంబంధించి చెప్పారు కదా సార్, సో టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క నివారణ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి సార్, అక్రమంగా వచ్చే వాటికి సంబంధించి వివరాలు సార్? టెక్నాలజీకి సంబంధించి మనం 2 రకాలుగా ఉపయోగించుకుంటామండి. ఒకటి ట్రేడ్ ఫెసిలిటేషన్ కోసం, ఎందుకంటే ప్రతి కన్సైన్మెంట్ని మనం కేవలం ఈ స్మగ్లింగ్ కోణంలో కనుక చూసినట్లయితే దాని ద్వారా చాలా డిలే జరగడానికి అవకాశం ఉంది. అందుకని గవర్నమెంట్ కూడా మనకు 2021 నుండి టైం రిలీజ్ స్టడీ అని చెప్పి చేస్తున్నాం. అంటే ఒక పోర్టులో కనుక ఒక గూడ్స్ కనుక ఇంపోర్ట్ అయితే అది ఎంత టైం తీసుకుంటుంది బయటికి రావడానికి అనేది, ఎంత తక్కువ టైం తీసుకుంటే అంత త్వరగా ఆ మెటీరియల్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్కి చేరడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఏం చేసాం మనము, ఏఈఓ అని చెప్పేసి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అని చెప్పేసి ఏఈఓ అనే ఒక ఫెసిలిటీని తీసుకొని వచ్చాం. దీంట్లో ఎవరైతే ముందే ఒక సర్టెన్ టర్నోవర్ ఉన్న వ్యక్తులు, సంస్థలు ఎవరైతే ముందే వచ్చి కస్టమ్స్కి ఎవరైతే ముందే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి సరైన చెకింగ్స్ అన్నీ చేసిన తర్వాత మనం ఈ స్టేటస్ ఇస్తాం, ఏఈఓ స్టేటస్ అని.
ఆ స్టేటస్ ద్వారా ఏం చేస్తున్నామంటే సిస్టంలోనే ఎవరైతే ఏఈఓ స్టేటస్ ఉన్నారో వాళ్ళకు చాలా త్వరగా ఎటువంటి చెక్స్ లేకుండా చాలా త్వరగా మనం వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటితో కూడా ఆర్ఎంఎస్ అని ఇంకో ఫెసిలిటీ తీసుకొని వచ్చాం, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ప్రతి ఇంపోర్ట్ అయ్యే గూడ్స్కి సంబంధించి ఫైల్ చేసే బిల్ ఆఫ్ ఎంట్రీ కానివ్వండి, ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్కి సంబంధించి చేసే షిప్పింగ్ బిల్స్ కానివ్వండి, ప్రతిదీ మనం అసెస్ చేయకుండా, ప్రతిదీ మనం చూడకుండా సిస్టంలోనే కొన్ని రకాల రిస్క్ పారామీటర్స్ పెట్టి సిస్టమే వాటన్నిటిని పరిశీలించి దాదాపు 300కు పైగా రిస్కులన్నింటినీ పరిశీలించి సిస్టమే వితిన్ 1 minute దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇండియాలో జరిగే ఎక్స్పోర్ట్స్లో దాదాపు 97 నుంచి 98% ఆఫ్ ద షిప్పింగ్ బిల్స్ అన్నీ కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కేవలం 1 నుండి 2 నిమిషాల లోపల వీటిని మనం క్లియర్ చేయడం జరుగుతుంది. కేవలం మిగిలిన 2-3% వాటిలో మాత్రమే సిస్టమ్ రిస్క్ ఐడెంటిఫై చేసిన వాటిలో మాత్రం మనం వాటిని ఫిజికల్గా చెక్ చేయడం జరుగుతుంది. సార్, మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి కస్టమ్స్ శాఖ ఎటువంటి ఏదైతే మనకి కృషి ఉందో ఎటువంటి కృషిని ప్రవేశపెట్టడం జరిగింది సార్? అదే చెప్పాం కదా, ఇప్పుడు దీంట్లో 2 రకాలని చెప్పాం. ఒకటి వాళ్ళకి ఎటువంటి టైం లేకుండా స్పీడ్గా క్లియర్ చేయడం, దాంట్లో ఏఈఓ అనేది ఒక పార్ట్ కింద చెప్పాం. అదేవిధంగా ఫైల్ చేసిన బిల్స్ అన్నింటిని కూడా అతి త్వరగా క్లియర్ చేయడం కోసం మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ వాటికి ఆర్ఎంఎస్ అనే సిస్టమ్ ఉంది, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దాని ద్వారా వితిన్ 1-2 minutesలో మనం బిల్స్ క్లియర్ చేస్తామని చెప్తున్నాం. గతంలో ఏం చేసేవారంటే ఏ పోర్టులో ఆ పోర్టులోనే అసెస్మెంట్ అనేది జరిగేది. దాని ద్వారా ఫిజికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఒకరికొకరికి జరుగుతూ ఉంది, అసలు ఇంటరాక్షన్ ఉండకూడదు, ఆన్లైన్ అన్నీ చేయాలనే ఉద్దేశంతో ఫేస్లెస్ అసెస్మెంట్ అనేదాన్ని మనం కస్టమ్స్లో తీసుకొని వచ్చాం. అంటే ఇంపోర్ట్ చేసే వ్యక్తి, అసెస్మెంట్ చేసే వ్యక్తి ఎక్కడ కూడా ఒకరికొకరు ఎదురుపడే పరిస్థితి ఉండదు. ఆన్లైన్లో ఎక్కడో ఏదో ప్రాంతంలో ఒక పోర్టుకు సంబంధించిన బిల్స్ మరేదో పోర్టులో జరుగుతూ ఉంటాయి. అధికారికి కూడా తెలియదు ఏ పోర్టు నుంచి ఈ బిల్ వచ్చింది, ఎక్కడ అసెస్మెంట్ చేస్తాం అనేది. సో అక్కడేమవుతుంది, అనవసరమైన క్వరీస్కి అవకాశం లేదు, కరప్షన్కి అవకాశం లేదు, చాలా త్వరగా బిల్స్ క్లియర్ కావడానికి కూడా మనకు అవకాశం ఉంది. వీటితో పాటు ఏం చేసాము, చాలా పోర్ట్స్ని 24/7 కస్టమ్స్ పోర్ట్స్ కింద చేసాం. గతంలో కేవలం ఆఫీసు వేళల్లోనే పోర్ట్స్ పనిచేసేవి, ఇప్పుడు అలా కాదు. మేజర్ పోర్ట్స్ దాదాపు అన్ని పోర్ట్స్ కూడా 24/7 వర్క్ చేస్తూనే ఉన్నారు. అంటే గూడ్స్ ఎప్పుడు వచ్చినా కానీ, అర్ధరాత్రి అయినా సరే, ఆదివారం అయినా సరే, పండగ రోజైనా సరే, అవి కంపల్సరీగా క్లియరెన్స్ అనేవి వితిన్ మినిట్స్లో లేదా వితిన్ అవర్స్లో అవి జరిగిపోతూ ఉంటాయి, సరైన ఎగ్జామినేషన్ అంతా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ స్పీడ్ అనేది పెరగాలి, కస్టమ్స్ క్లియరెన్స్ స్పీడ్ అనేది పెరగాలనే ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తురంత్ కస్టమ్స్ అనే భావనతోటి మనం ముందుకు వెళ్తున్నామండి దీంట్లో. సార్, మరి ఈ వస్తు సేవలపై సరైన పన్ను విధానం అమలులో కస్టమ్స్ శాఖ ఎలా సహాయపడుతుంది సార్? వస్తు సేవలకు గతంలో మీరు కనుక గమనించినట్లయితే, ఏవైతే మనం లిబరలైజేషన్ కన్నా ముందు పీరియడ్ కనుక తీసుకున్నట్లయితే కొన్ని వస్తువుల మీద దాదాపు 300% కూడా మనం కస్టమ్స్ వాళ్ళు ట్యాక్సెస్ విధించడం అనేది జరిగేదండి. కానీ ఎప్పుడైతే మన దగ్గర కూడా పరిశ్రమలు అభివృద్ధి చెందాయో, మన దగ్గర నుండి కూడా మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ మొదలుపెట్టామో, అదేవిధంగా ఈ వరల్డ్కి సంబంధించిన టారిఫ్స్ అన్నీ కూడా ఒక రెగ్యులేషన్లకు వచ్చాయో, మనం మన ఇష్టం వచ్చిన టారిఫ్స్ విధించడానికి వీల్లేదు. అందుకని ఏం చేసాము, మొత్తం దాదాపుగా ఇంపోర్ట్కి సంబంధించి ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద గూడ్స్ 10% స్లాబ్లో తీసుకొచ్చాం. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ గూడ్స్ ఇచ్చినా కానీ ఆల్మోస్ట్ మీకు 10%. దీనివల్ల ఏమైంది, చాలా వరకు క్లాసిఫికేషన్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా దాంట్లో మనం తీసేయడం జరిగింది. చాలా త్వరగా ఇంపోర్ట్ అనేది చాలా సులువుగా చేసుకునే అవకాశం ఇచ్చాం. వీటితో పాటు ఆన్లైన్ ఫైలింగ్ అవకాశం ఇచ్చాం. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని, ఎవరి ఆఫీస్లో వాళ్ళు కూర్చొని కస్టమ్స్ యొక్క బిల్లును మీరు ఆన్లైన్లోనే ఫైల్ చేసుకోవచ్చు. మీరు కస్టమ్స్ ఆఫీస్కి రావాల్సిన అవసరం కూడా లేదు. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే బ్యాంక్ ద్వారా చేసుకోవచ్చు. ఎక్కడా కూడా బ్యాంక్ చలాన్లు పే చేసే అవకాశం కూడా లేదు, ఆన్లైన్లో చేసుకునే ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. వీటితో పాటు ఎక్స్పోర్ట్స్ దగ్గరికి వచ్చే దాదాపు ట్యాక్సెస్ అన్నీ మనం తీసేస్తాం. ఎక్స్పోర్ట్స్ మీద ఆల్మోస్ట్ ఎటువంటి ట్యాక్స్లు లేవు. ఒకవేళ భారతదేశంలో ఆ వస్తువుల యొక్క అవసరం ఉంది అనుకుంటే టెంపరీగా సెంట్రల్ గవర్నమెంట్ వాటి మీద ట్యాక్సెస్ విధిస్తుంది, కానీ అవసరమైన సందర్భంలో ఆ ట్యాక్సెస్ కూడా విధించే అవకాశం కూడా లేదన్నమాట. సో ఆ రకంగా చూసుకుంటే ఈ టారిఫ్ల విషయంలో, వస్తు సేవల విషయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది వెరీ డైనమిక్గా పనిచేస్తుంది మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నిటితో పోలిస్తే. అందుకనే కస్టమ్స్ యాక్ట్ 1962 యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని వన్ ఆఫ్ ద లివింగ్ డాక్యుమెంట్ అంటారు. అంటే జీవించలేని దానికి డిఫరెన్స్ ఏంటంటే ఎవల్యూషన్, ఎప్పటికప్పుడు మారుతూ ఎవాల్వ్ అవుతూ ఉండాలి. ఎవాల్వ్ కాలేని అన్నీ కూడా పెరిష్ అయిపోతాయి. కస్టమ్స్ యాక్ట్ మాత్రం మారుతున్న వ్యాపార అదేవిధంగా వాణిజ్య అవసరాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలకు అనుగుణంగా, ట్రేడ్ యొక్క రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా చాలా డైనమిక్గా
అది యాక్ట్ రూపంలో కానివ్వండి లేదా ఫెసిలిటీస్ రూపంలో కానీ మారుతుంది. అందుకని దీన్ని వన్ ఆఫ్ ద లివింగ్ డాక్యుమెంట్ అని చెప్పేసి కూడా అంటారండి. సార్ మరి మనము ఈ కస్టమ్స్ ఆఫీసర్ లేకపోతే కస్టమ్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక వాళ్ళ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? వాళ్ళ యొక్క వర్కింగ్ డే ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన వివరాలు సార్. మాకు బేసికల్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి వెన్నెముక ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్తామో వాళ్ళు ఇన్స్పెక్టర్స్ అండి. దే ఆర్ ద కటింగ్ ఎడ్జ్, దే ఆర్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎనీ ట్రేడ్ ఆర్ పబ్లిక్. వాళ్ళే ఫస్ట్ కాంటాక్ట్లో ఉంటారు. వీళ్ళు సాధారణంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నట్లే కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 30% పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా వ్యాపార వాణిజ్యాలు మాత్రం గతంతో పోలిస్తే చాలా ఎక్కువయ్యాయి. వీటిని టెక్నాలజీ ద్వారా ఎంత మనం అనుసరించి వాటిని మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి హెల్ప్ చేసినప్పటికి కూడా మ్యాన్ పవర్ అనేది కూడా మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రకంగా చూస్తే ప్రస్తుతం ఉన్న ఇన్స్పెక్టర్స్ మీద కొంత వర్క్ లోడ్ ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ మన ఆఫీసర్స్ ఎవరు కూడా 24/7 అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ విధానాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన సూపరింటెండెంట్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. సూపరింటెండెంట్ ఆఫీసర్ ర్యాంక్ పైన అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, జాయింట్ కమిషనరు, అడిషనల్ కమిషనరు, కమిషనరు, అదేవిధంగా చీఫ్ కమిషనరు, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనరు, ఈ విధంగా రకరకాల అధికార స్థాయిలు ఉంటాయండి. ఎవరున్నప్పటికీ కూడా బేసికల్గా ద వర్క్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్స్పెక్టర్ అండ్ సూపరింటెండెంట్. వాళ్ళే కటింగ్ ఎడ్జ్ ఆఫీసర్స్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మెనీ ఆఫ్ మై ఆఫీసర్స్ ఎవరైతే మనం కస్టమ్స్ ఆఫీసర్స్ చెప్పుకుంటున్నామో, ఈరోజు విజయవాడ కస్టమ్స్లో మనం కేసులు చేసామని చెప్పుకుంటున్నాము, ఇంతమందిని అరెస్ట్ చేసామని చెప్పుకుంటున్నాము. వీటన్నిటిలో కూడా రాత్రనక పగలనకుండా ఒక నెట్వర్క్ను ఛేదించాలంటే కనీసం కొన్ని నెలల పాటు లేదు కొన్ని వారాల పాటు దాని మీద నిఘా ఉంచటము, కొన్ని రోజుల పాటు గ్రౌండ్లో అక్కడ ఎదురు చూడటము, లేదా తగిన సమాచారాన్ని సేకరించడము, ఇన్ఫార్మర్స్ని రిక్రూట్ చేసుకోవటము, వీటితో పాటు అక్కడ రెక్కీలు నిర్వహించటము, వీటికి సంబంధించి ట్రావెలింగ్ చాలా భయంకరమైన ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఒకసారి కన్సైన్మెంట్ సీజ్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా మనం చేయడం అనేది వీళ్ళందరూ కేవలం ఆ ఇన్స్పెక్టర్ సూపరింటెండెంట్ చూపించే ధైర్య సాహసాలు అంకిత భావం వల్ల మాత్రమే సాధ్యమవుతున్నాయని నేను తెలియజేస్తున్నాను అండి. రీసెంట్గా మనం చూసుకుంటే కనుక ఇల్లీగల్ గోల్డ్ కానివ్వండి, లేకపోతే సిగరెట్స్ కానివ్వండి, లేకపోతే గార్లిక్ కానివ్వండి, సో ఇలాగ మనం సీజ్ చేయడం జరిగింది కదా సార్. సో దీనిలో మీరు ఏ విధంగా సవాళ్ళను ఎదుర్కోవడం జరిగింది? మీ యొక్క టీం ఏ విధంగా కృషి చేసి అట్లాంటి వాటిని పట్టుకోవడం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సార్. ఇది మన కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ విజయవాడ, సిసిపి అంటాము, ప్రివెంటివ్ కమిషనరేట్ విజయవాడ. దీని జ్యూడిక్షన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అండి, ఎక్సెప్ట్ విశాఖపట్నం సిటీ లిమిట్స్ తప్ప, మున్సిపల్ లిమిట్స్ తప్ప మిగిలిన ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క జ్యూడిక్షన్ ఈ కస్టమ్స్ కమిషనరేట్ కిందకి వస్తుంది. ఈ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అధికారులందరూ కూడా కేవలం కస్టమ్స్ యాక్టే కాకుండా, కస్టమ్స్ అధికారులకు కేవలం కస్టమ్స్ యాక్టే కాకుండా 50కి పైగా అల్లైడ్ యాక్ట్స్కి సంబంధించిన అధికారాలు కూడా ఉంటాయండి. అంటే మీరు ఆర్మీ యాక్ట్ అనుకోండి, ఆర్మ్స్కి సంబంధించిన యాక్ట్ అనుకోండి, ఎన్డీపీఎస్ అనుకోండి, కోఫీ పోసా అనుకోండి, వైల్డ్ లైఫ్ యాక్ట్ అనుకోండి, ప్లాంట్ క్వారంటైన్ యాక్ట్ అనుకోండి, యాంటిక్వీస్కి సంబంధించిన యాక్ట్ అనుకోండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన, ఇలా దాదాపు 50కి పైగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క యాక్ట్స్ని కూడా వీళ్ళు వాటిని అనుసరిస్తూ వాటికి సంబంధించిన వయలేషన్స్ ఉంటే వాటిని కూడా కేసులు చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా చూసుకుంటే లాస్ట్ మనం డేటా కనుక తీసుకున్నట్లయితే గత సంవత్సరం 13 మందిని మనం ఈ సందర్భంగా ఈ వయలేషన్ సంబంధించి అరెస్ట్ చేస్తే, ఈ ఇయర్ ఇప్పటికే ఇంకా సంవత్సరం పూర్తి కాకముందే ఇప్పటికే మనం 19 మందిని వివిధ వయలేషన్స్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. మేజర్గా మేము బుక్ చేసిన కేసులలో ఏంటంటే గోల్డ్ అనేది మేజర్ కేసు. ఈ గోల్డ్ అనేది చాలా సందర్భాల్లో ఎయిదర్ సీ రూట్లో కానీ, లేదా ల్యాండ్ రూట్లో కానీ, లేదా ఎయిర్ రూట్లో కానీ వివిధ రూపాల్లో తీసుకొని వస్తున్నారు. మీరు గమనించినట్లయితే చాలా సందర్భాల్లో హ్యూమన్ బాడీలో ఉన్న క్యావిటీస్లో కూడా ఈ గోల్డ్ పేస్ట్ రూపంలో దాచుకొని రావటము, లేదా నార్కోటిక్స్ని చిన్న ట్యాబ్లెట్స్ లాగా మింగేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని సర్జరీ చేసుకోవటము, వాటి సర్జరీ చేసి బయటికి తీయటము, డిఫరెంట్ మోడస్ ఆపరాండి విధానంలో వాటిని భారతదేశంలోకి ఏదో రకంగా తీసుకొని రావడం కోసం ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. ఆ విధంగా జరిగే గోల్డ్ ఏదైతే వస్తుందో ఆ గోల్డ్ ఎప్పటికైనా మనకు ప్రమాదమే. ఎందుకంటే దానికి కేవలం నల్లధర రూపంలో, హవాలా రూపంలో మాత్రమే పేమెంట్స్ జరుగుతాయి. ఆ బయటికి వెళ్ళిన డబ్బు మళ్ళీ మన భారతదేశంలో తీవ్రవాద కార్యక్రమాలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకని మన డిపార్ట్మెంట్ వాటి మీద చాలా ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు చేసి 19 మందిని ఇప్పటివరకు మనం
అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మోడస్ ఆపరెండ్లో భాగంగా ఫారెన్ మార్కింగ్స్ని చెడిపేయటం, ఆ బిస్కెట్ మీద ఫారెన్ మార్కింగ్స్ చెడిపేయటం, లేదా పూర్తిగా దాన్ని కరిగించి ఆర్నమెంట్స్ రూపంలోకి మార్చడం, లేదా వాటికి అసలు ట్రేస్ లేకుండా చేయటం. మీరు ఇందాకన్నారు సవాళ్ళు అని చెప్పేసి. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ ఎవరినైతే మనం పట్టుకుంటామో క్యారియర్ అంటాం వాడిని, వాడికి ఉన్న ఒరిజినల్ మాస్టర్ మైండ్కి చాలా సందర్భంలో ఒక 5-6 లేయర్స్ ఉంటాయి. వీడికి వాడు ఎప్పటికీ తెలిసి ఉండడు. సో మనం ఇక్కడ పట్టుకున్నా కానీ ఇన్వెస్టిగేషన్ అనేది మధ్యలోకి వెళ్ళి ఆగిపోవటం. ఎందుకంటే కమిషనరేట్ పరంగా మాకు జ్యూడిక్షన్ అనేది ఉంటుంది. ఈ జ్యూడిక్షన్ దాటి బయటకు వెళ్ళే అధికారం మనకు ఉండదు కాబట్టి ఆ జ్యూడిక్షన్లో ఉన్న అధికారులకు మనం లేఖలు రాయటం, వాళ్ళకి వివరాలు అందించడం జరుగుతుంది. అక్కడ నుండి వాళ్ళు ఇంకొక అధికారులకు ఇంకొక జ్యూడిక్షన్కి పంపించడం. ఈ విధంగా రకరకాల లేయర్స్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ అనేదాన్ని కష్టం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈవెన్ క్యారియర్స్ కూడా మీరు గమనించినట్లయితే రీసెంట్గా బుక్ చేసిన కేసులలో వాళ్ళు కావాలని ఏం చేస్తున్నారంటే రైళ్లలో వీటిలో బస్సులో వెళ్ళినప్పుడు రిజర్వేషన్స్ కూడా చేయకుండా రిజర్వేషన్ లేని బోగీలకు వెక్కి అప్పటికప్పుడు టీసీకి కొంత పే చేసి అక్కడ ఏదో ఒక సీట్ బుక్ చేసుకొని వాళ్ళు ట్రావెల్ చేయడం జరుగుతుంది. అంటే ముందు నుంచి మన యొక్క దృష్టిని తప్పించుకోవడం కోసం. అదేవిధంగా ఎప్పటికప్పుడు సిమ్ కార్డ్స్ మార్చేయటం, ఫోన్ నెంబర్స్, లొకేషన్స్ మార్చేయటం, పేర్లు మార్చేయటం, తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు ఆధార్ కార్డులు సృష్టించడం, ఇవన్నీ రెగ్యులర్గా జరగటం అనేది జరుగుతుంది. ఇంకొక ప్రాబ్లం మేము గమనించింది ఏంటంటే అమాయకులైన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ లేదా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు వాటిని మ్యూల్ అకౌంట్స్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఈ సంబంధించిన అక్రమ ధనాన్ని మొత్తం ఆ బ్యాంకులో పెట్టుకొని నీకు కొంత కమిషన్ ఇస్తాము, ఆ డబ్బు మాకు ట్రాన్స్ఫర్ చేయి లేదా విత్డ్రా చేసి ఇవ్వనే ఉద్దేశంతో వాళ్ళని అన్యాయంగా వాటిలో ఆ కేసులో ఇరికించడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో ఈ విషయం మీద ఆడియో, వీడియో మెటీరియల్ని రిలీజ్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఇటువంటి వాటికి సహకరించొద్దు, ఎందుకంటే మీరు తెలియకుండానే ఇటువంటి క్రిమినల్ కేసుల్లో భాగమవుతున్నారు అని చెప్పి దాని మీద ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికి కూడా ఈరోజు కూడా బహుశా మనుషులో ఉన్న ఆశ అనుకోండి, ఇంకోటి అనుకోండి, వాటికి ప్రజలు చాలామంది ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇది గోల్డ్ విషయంలో. మీరు ఇందాక అడిగారు సిగరెట్స్ అని చెప్పేసి. కస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసే యాక్టుల్లో, అల్లైడ్ యాక్ట్స్లో కోట్పా యాక్ట్ అనేది కూడా ఒకటి ఉందండి. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. సిగరెట్స్ అదేవిధంగా టొబాకో తయారయ్యే ప్రొడక్ట్స్, వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి సిగరెట్ పెట్ట మీద ఒక పిక్టోరల్ వార్నింగ్ ఉండాలంటే ఈ సిగరెట్స్ తాగితే మీకు ఎటువంటి క్యాన్సర్ రావచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది రావచ్చు అని. ఒకవేళ ఎవరైనా సిగరెట్ మానేయాలనుకుంటే వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబరు, ఈ సిగరెట్ ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఈ ప్రోడక్ట్ బ్యాచ్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ చాలా సందర్భాల్లో విదేశాల నుంచి వచ్చే సిగరెట్స్ లేదా మన దేశంలో దొంగతనంగా తయారు చేసే సిగరెట్స్లో వివరాలు ఏమీ ఉండవు. చాలా నాసి రకమైన టొబాకోని యూజ్ చేయడం జరుగుతుంది. వీటి కింద కూడా మనం కస్టమ్స్ అధికారులు చాలా సందర్భాల్లో కొన్ని లక్షల సిగరెట్లను మనం సీజ్ చేయటము. రీసెంట్గా అయితే దాదాపు 12.5 కోట్ల రూపాయల విలువైన సిగరెట్స్ని, గాంజాని మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది గుంటూరులో. వీటితో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు గార్లిక్ అని చెప్పాం. ఇది ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. దీంట్లో ఒక ప్రమాదకరమైన శిలీంధ్రం, ఫంగస్ అంటాం, అది ఉంది. దాన్ని ప్లాంట్ క్వారంటైన్ ద్వారా కనుక అఫీషియల్గా తీసుకొని వచ్చినట్లయితే అప్పుడే గుర్తించి దాన్ని నాశనం చేయాలి. కానీ దాన్ని తప్పించుకొని ల్యాండ్ రూపంలో, ల్యాండ్ మార్గంలో ఏం చేశారు, రూట్లో నేపాల్ ద్వారా వాటిని అక్రమంగా ఇండియాలో తీసుకొని వచ్చి, ఫారెస్ట్ బార్డర్స్ ఉంటాయి, చాలా పెద్ద బార్డర్స్, ప్రతి దగ్గర ప్రతి కిలోమీటర్కి మన అధికారులు ఉండే అవకాశం లేదు. వాటిని తప్పించుకొని వాటి ద్వారా వాటిని ఇండియాలో తీసుకొని వచ్చారు. అవి కనుక ఒక్కసారి మన భూమిలోకి ఎంటర్ అయితే ఆ ఫంగస్ మిగిలిన మన పంటలన్నిటికి కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. రేపొద్దున మన వరి లేదా గోధుమ లేదా కూరగాయలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని మనం ముందే గుర్తించి వాటిని నాశనం చేయడం జరిగింది. సో కస్టమ్స్ కనపడని రకంగా ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను, ప్రకృతిని, పర్యావరణాన్ని తన అదృష్ట హస్తాలతో ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుందండి. సార్, మరి మీరు ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఈ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళకి భద్రత విషయంలో ఆ భద్రత అనేది ఎలా ఉంటుంది సార్? మా అధికారులు అందరూ కూడా ట్రైనింగ్ సమయంలోనే పోలీస్ అకాడమీస్తో ట్రైనింగ్లోకి అండర్గో అవుతారండి. సో ఇటువంటి సందర్భంలో సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి, అదేవిధంగా వెపన్స్ని యూజ్ చేయటం, గన్స్ని ఎలా యూజ్ చేయాలి, రకరకాల వెపన్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఆల్రెడీ పొంది ఉంటారు. వీటితో పాటు ప్రతి అధికారి కూడా యూనిఫామ్ని కలిగి ఉంటాడు. యూనిఫామ్ ఉన్న ప్రతి అధికారి కూడా
తన యొక్క సుపీరియర్కి ఎక్కడికి వెళ్తున్నాము, ఎటువంటి కార్యక్రమాల్లో మనం గ్యాదర్ చేస్తున్నాము, ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రతి కమిషనరేట్ పరిధిలో కూడా ఒక సెంట్రల్ కమాండింగ్ సెంటర్ ఉంటుంది. అక్కడ ఉన్న అధికారికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఎటువంటి ఆపరేషన్ జరిగినప్పుడల్లా కూడా. ఆ అధికారి వాళ్ళ యొక్క లొకేషన్స్ని మానిటర్ చేసుకుంటూ ఏదైనా ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు మరింత ఫోర్స్ను పంపించడం, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ అధికారుల సహాయం తీసుకోవడం, మిగిలిన అధికారులు ఎవరైనా సహాయం తీసుకోవడం జరుగుద్ది. నిజానికి కస్టమ్స్ యాక్ట్ సెక్షన్ 151 ఉంది. దాంట్లో చాలా క్లియర్గా, అది పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్, దాంట్లో చాలా క్లియర్గా ఒకటి ఏం మెన్షన్ చేశారంటే, ద ఫాలోయింగ్ ఆఫీసర్స్ హ్యావ్ టు అసిస్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పారు. ఎవరెవరు అసిస్ట్ చేయాలి? పోలీసు, రెవెన్యూ, నేవీ, కోస్ట్ గార్డు, రైల్వేసు, అదేవిధంగా ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా కస్టమ్స్ అధికారులకు వాళ్ళ విధి నిర్వహణలో సహాయం చేయాలి, అసిస్ట్ చేయాలని పార్లమెంట్ యాక్ట్లోనే స్పెసిఫై చేసింది. కాబట్టి మేము ఎటువంటి సందర్భం ఎదురైనా కానీ దగ్గరలో ఉన్న మిగిలిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క సహాయాన్ని కూడా తీసుకుంటున్నాము. ఇప్పటివరకు చాలా మంచి సహాయం అందించారు. వారి ద్వారా మేము చాలా కేసుల్ని కూడా మనం సక్సెస్ఫుల్గా ఛేదించడం అనేది జరిగిందండి. భవిష్యత్తులో మీ శాఖ అనుసరించబోయే ముఖ్య ప్రణాళికలు అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ 2 రకాలండి. మనం ఇందాక అనుకున్నట్లు, ఒకటి ఈజ్ ఆఫ్ బిజినెస్, అంటే ఎక్కడైతే వాణిజ్యం అనేది చాలా స్మూత్గా జరుగుతుందో కంట్రీ యొక్క ప్రాస్పరిటీ అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దానికోసం గత కొన్ని సంవత్సరాలుగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ చాలా సులువైన చర్యలు తీసుకుంటూ ఉంది. ఉదాహరణకి ఎక్స్పోర్ట్స్ అనుకోండి, గతంలో రిఫండ్స్ రావడానికి చాలా టైం పట్టేది. ఈరోజు ఎక్స్పోర్ట్స్ అయిపోయిన వితిన్ 24 hours లోపల 90% ఆఫ్ ద అమౌంట్ ఆ ఎక్స్పోర్టర్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోయే ఫెసిలిటీ వచ్చేసింది. వాటితో పాటు నిజానికి ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ పే చేసిన తర్వాతనే కస్టమ్స్ గూడ్స్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, ఎవరైతే ఏఈఓ క్లయింట్స్ ఉంటారో, ఏఈఓ ఆథరైజేషన్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు తీసుకువెళ్ళండి, మీరు భవిష్యత్తులో ట్యాక్స్ పే చేయండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు క్యాపిటల్ అనేది ఇబ్బంది రాకుండా, రొటేషన్ అనేది ఇబ్బంది రాకుండా ముందు గూడ్స్ తీసుకొని వెళ్ళండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, ఎక్స్పోర్ట్ చేయండి, దాని తర్వాత ట్యాక్స్లు పే చేయండి అని చెప్పేసి ప్రభుత్వం అనేది వాళ్ళకి ఒక వెసులుబాటుని కలిగించడం జరిగింది. వీటితో పాటు కోస్టల్ ఏరియాస్లో కోస్ట్ గార్డ్తో పాటు, మెరైన్ పోలీస్తో పాటు కస్టమ్స్ అధికారులు కూడా తమ విధులు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు మనకు 5 కస్టమ్స్ బోర్డ్స్ ఉన్నాయి. ఇంటర్సెప్టార్ బోర్డ్స్ అంటాము. కేటగిరీ 3, కేటగిరీ 1 ఉన్నాయి మన కమిషనరేట్ పరిధిలో. ఇవి దాదాపు సముద్రంలో 5 రోజుల పాటు కూడా ఉండి విధులు నిర్వహించగలిగే కెపాసిటీ ఉన్న వెసల్స్. వీటి కోసం కస్టమ్స్ మెరైన్ వింగ్ అని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు కాకినాడలో ఉన్న కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని దేశంలో ఉన్న 8 మోడల్ కస్టమ్స్ డివిజన్లో ఒకటిగా గుర్తించి దాన్ని కూడా మనం ఒక డెవలప్మెంట్ చేసి దేశంలోనే ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన డివిజన్ కింద తయారు చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉందండి. సార్, మరి పౌరులు కస్టమ్స్ శాఖకు ఎలా సహకరించగలరు? అదేవిధంగా అక్రమ కార్యకలాపాల నివారణలో ప్రజల పాత్ర ఎంత మేరకు అవసరం అంటారు సార్ మీ డిపార్ట్మెంట్కి? ప్రభుత్వంలో ప్రజల పాత్ర లేకుండా ఏ అధికారి కూడా పూర్తి స్థాయిలో తన విధులు నిర్వహించలేరండి. ఎప్పుడైతే ప్రజలు కోఆపరేట్ చేస్తారో, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారో, అప్పుడు ఆ అధికారులు అత్యంత సమర్థవంతంగా ఇటువంటి స్మగ్లింగ్ లాంటి వ్యవహారాలని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి చాలా సందర్భాల్లో మా డిపార్ట్మెంట్కి ఈమెయిల్ ద్వారా కానివ్వండి, ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా పబ్లిక్ ట్విట్టర్లు లేదా ఇంకొక రకమైన మార్గాల ద్వారా కానివ్వండి, మాకు ఎప్పటికప్పుడు ప్రజలు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సరైందా కాదా మనం ముందు నిర్ధారించుకొని దాని మీద ఇంకా ఫర్దర్గా మనం డెవలప్ చేసి మిగిలిన వ్యవస్థలు ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళ సహాయం కూడా తీసుకొని మనం రకరకాల కేసులు చేయడం అనేది జరుగుతూ ఉందండి. నిజానికి కరెక్ట్ సరైన సమాచారం కనుక ఉండి, సరైన ఆధారాలతో కనుక ఎవరైనా పౌరుడు కనుక వచ్చి నేను ఇది ఇన్ఫర్మేషను నేను బాధ్యత వహిస్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని ఆధారాలు సమర్పించినట్లయితే వాళ్ళని ఇన్ఫార్మర్గా కూడా మనం తీసుకొని వాళ్ళకు రికవరీ చేసిన ట్యాక్స్లో దాదాపు 10% ఆఫ్ ద అమౌంట్ను కూడా మనం వాళ్ళకి రివార్డు రూపంలో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది. చాలా సందర్భాల్లో అటువంటి రివార్డును మనం ఇవ్వటం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా అనేక కోట్లాది రూపాయలను మనం ప్రతి సంవత్సరం కూడా ఇన్ఫార్మర్స్కి రివార్డు రూపంలో ఇస్తున్నాం. సో ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే పౌరులందరూ కూడా
తమ చుట్టుపక్కల జరిగే కస్టమ్స్ సంబంధించిన వైలేషన్స్ ఏమైనా నోటీస్ చేసినట్లయితే మీకు దగ్గరలో ఉన్న కస్టమ్స్ కార్యాలయాన్ని సంప్రదించి ఆ కార్యాలయంలో మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ మరి ఇది ఎంతవరకు గోప్యంగా ఉంటుందంటారు సార్? ఇన్ఫార్మర్కి సంబంధించి మీరు చెప్పారు కదా సార్, రివార్డ్ ఇస్తామని చెప్పారు కదా సార్, ఇది గోప్యంగా ఉంటుందంటారా లేకపోతే ఎలా సార్? ఇది ఇన్ఫార్మర్కి సంబంధించిన విషయంలో 100% గోప్యత ఉంటుందండి. దాంట్లో ఈవెన్ పై అధికారులకు కూడా తెలిసే అవకాశం లేదు. కేవలం ఒక వేలుముద్ర ద్వారా కానీ లేదా సంతకం ద్వారా కానీ లేదా ఇంకేదైనా ఐడెంటిఫికేషన్ మార్క్ ద్వారా మాత్రమే అతన్ని గుర్తించడం జరుగుతుంది. అది కూడా డిపార్ట్మెంట్ మొత్తంలో కేవలం ఒక అధికారికి మాత్రమే ఆ విషయం గురించి తెలిసి ఉంటుంది. మిగిలిన ఎవరికి ఆ విషయం తెలిసే అవకాశమే లేదు. సో ఇంతవరకు మనం ఇన్ని సంవత్సరాలు దాదాపు 2022లో కస్టమ్స్ యాక్ట్ 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇన్ఫార్మర్లకి ప్రమాదం జరిగినట్లు కానీ లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్లు కానీ ఎటువంటి సందర్భం కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో లేదని నేను గౌరవంగా చెప్పుకోగలుగుతాను. సార్ మరి కార్యక్రమంలో చివరిగా కస్టమ్స్ డే సందర్భంగా మీరు ప్రజలకి ఇచ్చే సందేశం సార్? కార్యక్రమంలో చూస్తున్న వీక్షకులందరికీ కూడా కస్టమ్స్ డే శుభాకాంక్షలు అండి. మొదటిసారిగా మనం 15th ఫిబ్రవరి రోజు ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఒక మంచి 5 km రన్ను వాక్దాన్ని కూడా మనం విజయవాడలో కండక్ట్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 25 పైగా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దాంట్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో కస్టమ్స్ యొక్క రోల్, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది చెప్పడమే కాకుండా అధికారులందరికీ కూడా, స్టాఫ్ అందరికీ కూడా వాళ్ళ హెల్త్ యొక్క అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే కస్టమ్స్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయో అవి తెలుసుకోండి. ప్రతి చట్టానికి సంబంధించిన బేసిక్స్ అయినా తెలుసుకోవడం మీ బాధ్యత. ఆ చట్టానికి సంబంధించిన అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి రకరకాల వెబ్సైట్స్లో, లేదా అధికారిక వెబ్సైట్ cbic.gov.in అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో అధికారిక ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ ఉంది. వాటి గురించి తెలుసుకొని వాటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి మీకు డౌట్ వచ్చినా కానీ మీకు దగ్గరలో ఉన్న కస్టమ్స్ అధికారిని మీరు సంప్రదించండి. వాళ్ళు మీకు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తారు. అదేవిధంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక తెలిసినట్లయితే, ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు చాలా ధైర్యంగా 100% కాన్ఫిడెన్స్ తోటి మా కస్టమ్స్ అధికారులను సంప్రదించవచ్చు. మీకు ఎటువంటి హాని రాకుండా, మీ ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా బయటికి రాకుండా మేము వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాం. సార్ చివరిగా సార్ ఏంటంటే ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయాయి సార్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కస్టమ్స్ అధికారులు అని చెప్పి వాళ్ళు కాల్ చేయడం ఇట్లాంటివి మనం చూస్తున్నాం కదా సార్. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఇది చాలా ఎక్కువగా వినపడుతున్న విషయం అండి. వీటిని అడ్రస్ చేస్తూ వెరీ రీసెంట్గా కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIS అని ఏదైతే చెప్తామో వాళ్ళు ఒక ఆడియో వీడియో మెటీరియల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే కస్టమ్స్ అధికారులు ఎవరు కూడా మీకు డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి ఫలానా కస్టమ్స్ పార్సిల్ వచ్చింది, దానికి సంబంధించి మీరు మాకు డబ్బులు డిపాజిట్ చేయండి అని ఎవరు కూడా మిమ్మల్ని అడగరు. ఎవరైనా డైరెక్ట్ మీకు ఫోన్ చేసి కస్టమ్స్ అధికారి అనే పేరుతో మాట్లాడినట్లయితే అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న కస్టమ్స్ ఆఫీస్ తోటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కాకపోతే చాలామంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో గతంలో ఒకసారి నేను కాకినాడలో వర్క్ చేసినప్పుడు నాకే ఒక ఫోన్ వచ్చిందనమాట. ఫోన్లో వాళ్ళు చెప్పారు, సార్ మాకు ఇట్లా పలానా చెన్నై లేదా ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ నుండి మాట్లాడుతున్నామని ఫోన్ చేశారు, నాకేదో ఇంటర్నేషనల్ పార్సల్ వచ్చిందట, ఒక 20,000 రూపాయలు నాకు అకౌంట్లో ఇమ్మీడియట్గా ట్యాక్స్ కోసం కట్టాలని అడుగుతున్నారు, కట్టమంటారా అని చెప్పేసి. నేను చెప్పాను, ఎప్పుడైనా మీరు జీవితంలో విదేశాలకు వెళ్ళారా? లేదు. పోనీ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు పార్సిల్ పంపించామని ఫోన్ చేసి చెప్పారా మీ బంధువులు మిత్రులు? లేదు. పోనీ మీరేదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేశారా? లేదు. మరి ఎటువంటి సందర్భం లేనప్పుడు మీకు ఎందుకు ఏ పార్సిల్ వస్తుంది? అది నమ్మదగిన విషయం కాదు, మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పాము మనం. బట్ అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి నాతో చాలాసేపు ఆర్గ్యూ చేస్తున్నాడు. లేదు సార్ వాళ్ళు కస్టమ్స్ ఆఫీస్ అని చెప్తున్నారు, నాకు వాట్సాప్ వీడియో కాల్లో కనపడ్డారు, ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు, కాబట్టి మనం కస్టమ్స్ అని ఎందుకు నమ్మకూడదు నేనని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాను నేను. దయచేసి అటువంటి నమ్మమాకండి. మీకు డైరెక్ట్ ఎప్పుడు కూడా కస్టమ్స్ అధికారుల నుంచి వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ కానీ లేదా ఫోన్ కాల్ కానీ మీకు రాదు అని చెప్పి కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఆశ అనేది ఏదైతే ఉంటుందో మనిషిలో, దాన్ని యూజ్ చేసుకొని ఈ సైబర్ క్రిమినల్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి,
మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీకు ఏదో పార్సిల్ వచ్చింది, దాంట్లో నార్కోటిక్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి లక్షల రూపాయలు దోచుకున్న సందర్భాలు చాలా సందర్భాల్లో మనం పేపర్లో చూస్తున్నాం. దయచేసి వీటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం అనుమానం ఉన్నా కానీ కొద్దిగా శ్రమ చేసుకొని మీ దగ్గరలో ఉన్న కస్టమ్స్ ఆఫీస్ని రీచ్ కండి, వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు గైడెన్స్ ఇస్తారు. సార్, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఈ యొక్క కస్టమ్స్ డేకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అందక చూస్తున్న డిడి సప్తగిరి, నేను మీ సాయి గిరీష్. నమస్తే.